హాయ్, మనకు లాస్ట్ టైం కొన్ని టాపిక్స్ మిగిలిపోయి ఉన్నాయి కదా, వాటిని ఈ వీడియోలో మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. మనకు ఉమెన్కి సంబంధించిన కొంత డేటా అనేది వార్తల్లో వచ్చింది. మీకు ఏ ఎగ్జామ్ రాసినా సిలబస్లో ఖచ్చితంగా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అని చెప్పి ఉంటుంది. కాబట్టి మనకు మహిళలకు సంబంధించిన ఏదైనా లేటెస్ట్ డేటా కనుక వస్తే ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఆ డేటాని మనం చూడాల్సి ఉంటుంది. 2024 ఎన్నికల్లో మొత్తం 544 లోక్సభ స్థానాల్లో 75 స్థానాల్లో, అంటే ఇది 14%కి సమానం, 75 స్థానాల్లో మహిళలు విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్ నుండి అత్యధికంగా 11 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. మనకు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత లోక్సభలో మొత్తం మహిళా ఎంపీల సంఖ్య ఎంత అంటే కనుక 75 మంది. అదే పర్సంటేజ్లో అడిగితే కనుక అది యాక్చువల్గా 13.85 సంథింగ్ వస్తుంది. మనకి ఒక్కోసారి ఎగ్జామినేషన్లో రౌండ్ ఫిగర్ ఇచ్చేస్తాడు 14% అని చెప్పి, ఇలా అన్నమాట. అలాగే ఇంకొక ప్రశ్న కూడా అడగవచ్చు. ప్రస్తుతం లోక్సభలో అత్యధిక మహిళా ఎంపీలు ఏ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే కనుక పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం 11 మంది ఎంపీలు, మహిళా ఎంపీలు ఉన్నారు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుండి. అలాగే కేంద్ర క్యాబినెట్లో మహిళల సంఖ్య సింగిల్ డిజిట్కే పరిమితమైంది. అంటే క్యాబినెట్ అంటే మంత్రులు అనమాట. అంటే ఇందులో మహిళా మంత్రుల సంఖ్య ఎలా ఉందంటే సింగిల్ డిజిట్ అనమాట. మంత్రులు అంటే మీకు తెలిసిందే కదా, ఎంపీలే కానీ మంత్రి పదవి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, ఆవిడ ఒక ఎంపీ. అయితే ఎంపీతో పాటు ఆవిడకి మంత్రి పదవి కూడా ఉంది. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అలా ప్రస్తుత క్యాబినెట్లో మహిళా మంత్రుల సంఖ్య అనేది సింగిల్ డిజిట్కే పరిమితమైంది. అంటే ప్రస్తుతం గవర్నమెంట్లో మహిళా మంత్రుల సంఖ్య కేవలం 7 మాత్రమే. మనకు రాజ్యాంగంలో క్యాబినెట్ అనే పదం కేవలం ఒకే ఒక్క చోట మాత్రమే కనిపిస్తుంది. అది కూడా ఆర్టికల్ 352లో కనిపిస్తుంది. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తాం కదా, అక్కడ మాత్రమే క్యాబినెట్ అనే పదం కనిపిస్తుంది. 1998లో డేటాను ఒకసారి గమనిస్తే 1998లో కేంద్ర క్యాబినెట్లో 9.52% మంది మహిళా మంత్రులు ఉండగా 2015 సంవత్సరంలో అత్యధికంగా 17.78% పెరిగారు. ఇక్కడ ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. 2015 సంవత్సరంలో మహిళా మంత్రుల సంఖ్య ఎంత ఉందంటే కనుక 17.78%. అంటే క్యాబినెట్లో మహిళల శాతం ఎంత ఉందంటే కనుక 17.78%. ఇది ప్రస్తుతం తగ్గిపోతుంది. 2024కి వచ్చేసరికి ప్రస్తుతం, ఇది ప్రజెంట్ డేటా, ప్రస్తుతం 9.72%కి తగ్గిపోయింది. కేంద్ర క్యాబినెట్లో మహిళా మంత్రుల సంఖ్య ప్రజెంట్ ఎంత అంటే కనుక 9.72%కి తగ్గిపోయింది. అలాగే మరొక డేటా, దేశంలో సెక్యూరిటీ విభాగంలో చూసుకున్నప్పుడు మహిళలు ఎంత శాతం ఉన్నారో ఒకసారి గమనిస్తే, దేశంలోని పోలీస్ విభాగం అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ దళాలు అంటే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఇలాంటివన్నీ కలుపుకుని అనమాట మొత్తంగా చూస్తే 9.74% మహిళా సిబ్బంది ఉన్నారు. కేంద్ర హోంశాఖకు చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్మెంట్ బీపీఆర్డీ అనే సంస్థ గణాంకాలు ప్రకటించింది. 2023 జనవరి 1 నాటికి సివిల్ పోలీస్ మొదలుకొని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ పోలీస్ వరకు మొత్తం 21.41 lakh సిబ్బంది ఉంటే అందులో 12.32% మహిళలే ఉన్నారు. అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ దళంలోని సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ ఉంది కదా, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే మనకు భారతదేశానికి అంతర్జాతీయ సరిహద్దు ఉంది కాబట్టి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాపలా కాసే విభాగం ఏదంటే కనుక బిఎస్ఎఫ్ అనమాట, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. అలాగే సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఏవైతే ఉందో ఇటువంటి వాటి మొత్తం చూసుకుంటే 10.09 లక్షల మంది సిబ్బంది ఉంటే అందులో 4.26% మహిళా సిబ్బందే ఉన్నారు. ఈ గణాంకాలని ఏ సంస్థ రిలీజ్ చేసిందంటే కనుక బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ ఈ గణాంకాలను రిలీజ్ చేసింది. ఇక్కడ మీకు పక్కన క్లియర్గా గ్రాఫ్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి గమనించండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ డేటా ఒకటి వచ్చింది. కేంద్ర గణాంక శాఖ రూపొందించిన మెన్ అండ్ విమెన్ ఇన్ ఇండియా 2024 నివేదిక ప్రకారం దేశంలో 2025 జాన్
6 నాటికి మొత్తం 32,29,403 పంచాయతీలు ఉండగా అందులో 15,03,836 మంది మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు. మొత్తం ప్రజాప్రతినిధుల్లో మహిళలు 46.6%గా ఉన్నారు. అయితే రాష్ట్రాల వారీగా చూసుకున్నప్పుడు అత్యధిక మహిళా ప్రజాప్రతినిధులు ఉన్న రాష్ట్రంగా ఉత్తరాఖండ్ టాప్ ప్లేస్లో ఉంది. అక్కడ 56% ప్రజాప్రతినిధులు మహిళలే. రెండవ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 55.5% మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు. అంటే ఎగ్జామినేషన్లో దేశంలో అత్యధిక మహిళా ప్రజాప్రతినిధులు ఉన్న రాష్ట్రం ఏది అంటే కనుక ఉత్తరాఖండ్ అవుతుంది. రెండవ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. తరువాతి టాపిక్ చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినంత వరకు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని కూడా చెప్పవచ్చు. గవర్నర్కు గడువు 3 నెలలే. ఏ విషయంలో? బిల్లుల విషయంలో. మనకు రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నర్ యొక్క సంతకానికి వెళ్తాయి కదా. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. రెండవసారి పంపిన బిల్లులో నెల రోజుల్లోగా సమ్మతి తెలపాల్సిందే. నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమే అని చెప్పి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది. బిల్లులపై వీటో అధికారం గవర్నర్కు లేదు అంటూ కూడా ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. తమిళనాడు గవర్నర్ తీరు చట్టవిరుద్ధం. ఆయనకు అసెంబ్లీ రెండవసారి పంపిన 10 బిల్లులు ఆమోదం పొందినట్లు పరిగణిస్తున్నాం అని సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో తెలిపింది. అలాగే గవర్నర్ల యొక్క పనితీరుపై కూడా కొన్ని విమర్శలు అనేవి చేసింది. గవర్నర్లు సరిగ్గా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని కూడా తెలిపింది. సో ఈ సందర్భంగా మనకు గవర్నర్ వ్యవస్థ గురించి ఇంపార్టెంట్. అలాగే గవర్నర్ యొక్క సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే రిలేటెడ్ ఆర్టికల్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. అవన్నీ కూడా మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. మనకు భారత రాజ్యాంగంలో పార్ట్ 6లో ఆర్టికల్ 152 నుండి 237 వరకు ఉన్న ఆర్టికల్స్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలుపుతాయి. ఈ ఆర్టికల్స్లో ఆర్టికల్ 153 నుండి 167 వరకు ఉన్న ఆర్టికల్స్ రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ గురించి పేర్కొంటాయి. ఈ రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థలోనే గవర్నరు, ముఖ్యమంత్రి, అలాగే మంత్రి మండలి, దాంతోపాటు అడ్వకేట్ జనరల్ కూడా భాగంగా ఉంటారు. ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్ గురించి తెలుపుతుంది కదా. అయితే ప్రస్తుతం అది మనకు అవసరం లేదు. ముందుగా రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థలో భాగంగా ఉన్న గవర్నర్ అనే వ్యవస్థ గురించి తెలియాలి. రాజ్యాంగంలో ఆర్టికల్ 153 నుండి 162 వరకు ఉన్న ఆర్టికల్స్ గవర్నర్ వ్యవస్థ గురించి తెలుపుతాయి. ఇందులో ముఖ్యంగా ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. అయితే రాజ్యాంగంలో ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ అని తెలిపారు. అయితే 7వ రాజ్యాంగ సవరణ 1956లో ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒకే గవర్నర్ని నియమించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లాస్ట్ టైం ఈఎస్ఎల్ నరసింహన్ గారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు కూడా గవర్నర్గా పనిచేశారు. అలాగే ఆర్టికల్ 156 ప్రకారం గవర్నర్ యొక్క కాల పరిమితి 5 సంవత్సరాలు. కానీ 5 సంవత్సరాలు కదా నేను 5 సంవత్సరాలు ఫుల్ టైం ఉంటానంటే కుదరదు. అది రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత కాలం మాత్రమే నేను అర్థం చేసుకోవాలి. అంటే ఒకవేళ గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉంటే రాష్ట్రపతి ఆయన్ని 2 సంవత్సరాలకే తీసేయచ్చు, 1 ఇయర్కే తీసేయచ్చు కూడా. అంటే ఆయన్ని తొలగించవచ్చు అనమాట. 5 ఇయర్స్ ఉంది కదా అని అనడానికి ఏం లేదు. ఎగ్జాక్ట్గా ఏం మెన్షన్ చేయాలంటే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు గవర్నర్ అధికారంలో ఉంటారు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఎగ్జాంపుల్ కింద చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు విభజన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలకు గవర్నర్గా నరసింహన్ 10 సంవత్సరాల పాటు పదవిలో ఉన్నారు. ఎలా ఉన్నారంటే కనుక కారణం ఇదే, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు గవర్నర్ తన పదవిలో కొనసాగుతారు. అలాగే ఆర్టికల్ 156 క్లాస్ 2 ప్రకారం గవర్నర్ తన రాజీనామాను రాష్ట్రపతి గారికి పంపించవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చిండవచ్చు, గవర్నర్ ఇలా రాజ్యాంగ విరుద్ధంగా లేదా గవర్నమెంట్కి అగెనెస్ట్గా వ్యవహరిస్తున్నప్పుడు ఆయన పైన అవిశ్వాసం కానీ అభిశంసన తీర్మానం లాంటివి ఏమైనా పెట్టాలి కదా అని అనుకోవచ్చు. దానికి ఇలాంటి దానికి అవకాశం లేదు. ఎగ్జామినేషన్లో కూడా మీకు అడిగే ఛాన్స్ ఉంది, గవర్నర్పై అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు అంటే కనుక నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఉందో అటువంటిది పెట్టడానికి లేదు. అలాగే అభిశంసన తీర్మానం లాంటివి కూడా పెట్టడానికి అవకాశం లేదు. అలాగే గవర్నర్ ఆర్టికల్ 200 ప్రకారం తన వద్దకు వచ్చిన
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదిస్తారు. అలాగే ఒకవేళ ఏదైనా ఒక అంశం ఉమ్మడి జాబితాకు సంబంధించిన అంశాలు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూసీసీ ఉంది, ఇది ఉమ్మడి జాబితాకు సంబంధించిన అంశం. ఇటువంటి అంశాలు ఏమైనా ఉంటే కనుక ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి పరిశీలనకు పంపిస్తారు. అలాగే ఆర్టికల్ 213 ప్రకారం రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి సలహా మేరకు ఆర్డినెన్స్లు జారీ చేస్తారు. ఈ ఆర్డినెన్స్లు అనేవి ఉభయ సభలు తిరిగి సమావేశమైన 6 వారాల్లో ఈ ఆర్డినెన్స్ కనుక ఉభయ సభలు ఆమోదించకపోతే ఈ ఆర్డినెన్స్ అనేవి రద్దయిపోతాయి. ఈ విధంగా గవర్నర్ రాజ్యాంగం ప్రకారం తన విధులు నిర్వహిస్తూ ఉంటారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఏమవుతుందంటే గవర్నర్కి గవర్నమెంట్కి మధ్య కొంత కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళనాడు వ్యవహారమే కావచ్చు. తమిళనాడు గవర్నమెంట్ వర్సెస్ ఆర్ఎన్ రవి. అంతకుముందు మనం కేరళలో కూడా చూసాం, కేరళ గవర్నమెంట్ వర్సెస్ ఆరిఫ్ మహమ్మద్ అని. తర్వాత పశ్చిమ బెంగాల్లో కూడా చూసాం, అక్కడ కూడా గవర్నర్కి గవర్నమెంట్కి మధ్య కొంత కాన్ఫ్లిక్ట్స్ అని ఉన్నాయి. మనకు దగ్గరగా మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గవర్నమెంట్కి అలాగే తమిళిసై సౌందరరాజన్ గారికి మధ్య కూడా కొంత కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏర్పడ్డాయి. ఇవన్నీ మీరు గమనించినవి అన్నమాట. కాబట్టి ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా సుదీర్ఘకాలం పెండింగ్లో కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ముందుకు వచ్చిన బిల్లులపై నిర్దేశిత గడువులోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. గవర్నర్ ఆర్ఎన్ రవి 10 బిల్లులను పెండింగ్లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. మీకు ఇక్కడ ఈ ధర్మాసనం కూడా ఇంపార్టెంట్. ఇటీవల సంచలనాత్మక లేదా చారిత్రాత్మక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలోని సభ్యులు ఎవరు అని అడిగితే కనుక జస్టిస్ జేబీ పార్దివాలా అండ్ జస్టిస్ ఆర్ మహదేవన్. అలాగే ఈ బిల్లులను శాశ్వతంగా పెండింగ్ పెట్టే అధికారం గవర్నర్కు లేదని కూడా తెలియజేసింది. అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ సమ్మతి కోసం పంపించగా ఆయన తిరస్కరించారు. ఫస్ట్ ఏం జరిగింది, ఆయన దగ్గరికి వచ్చిన బిల్లులను ఫస్ట్ గవర్నర్ తిరస్కరించారు. దీంతో అసెంబ్లీ రెండవసారి ఆమోదించి పంపించారు. ఇక్కడ మీకు ఒక పాయింట్ గుర్తుండే ఉంటుంది, శాసనసభ రెండవసారి ఆమోదించిన బిల్లులను గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది, వాటిపై గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, అంటే రిజెక్ట్ చేయలేదు, పాస్ చేయలేదు. రాష్ట్రపతికి నివేదించామంటూ కాలయాపన చేస్తున్నారు. ఇందాక మీరు గుర్తుండే ఉంటుంది ఆర్టికల్ 201 ప్రకారం ఏం చేస్తారు, గవర్నర్ కొన్ని బిల్స్ను రాష్ట్రపతి యొక్క పరిశీలన కోసం పంపుతారని చెప్పుకున్నాం కదా. అలా రాష్ట్రపతికి పంపించామనే కారణంతో వాటిని పెండింగ్లో ఉంచారు. ఇలా చేయడం చట్టవిరుద్ధం. అందుకే రెండవసారి పంపిన తేదీ నుండి అవి గవర్నర్ యొక్క సమ్మతి పొందినట్లుగా పరిగణిస్తున్నామని ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ పాయింట్ కూడా మీకు ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. ఆ 10 బిల్లులు ఎప్పటి నుండి ఆమోదించబడినట్లుగా సుప్రీంకోర్టు చెప్పింది అంటే కనుక రాష్ట్ర శాసనసభ ఏదైతే తమిళనాడు శాసనసభ ఉందో రెండవసారి ఆమోదించిన తేదీ నుండి అని అర్థం. అలాగే ఇంకా సుప్రీంకోర్టు తీర్పులో ఏమని తెలిపిందంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం బిల్లులను గవర్నర్ ఎప్పటిలోగా ఆమోదించాలన్న దానిపై ఎటువంటి కాలపరిమితి లేదు. ఫలానా సమయంలోగా నిర్ణయం తీసుకోవాలంటూ రాజ్యాంగం నిర్దేశించలేదు. కానీ బిల్లులపై గవర్నర్ ఎటూ తేల్చకుండా సుదీర్ఘకాలం పెండింగ్లో పెడితే ప్రభుత్వ పరిపాలనకు అవరోధాలు ఎదురవుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. చట్టాలు చేసే శాసన వ్యవస్థకు అడ్డంకులు సృష్టించినట్లు అవుతుంది అని పేర్కొంది. అందుకే బిల్లులపై గవర్నర్లు ఎక్కువ కాలం నాంచకుండా 3 నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని ఈ మేరకు గడువు విధిస్తున్నట్టు తేల్చి చెప్పింది. ఎలా విధిస్తుంది సుప్రీంకోర్టు గడువు? మనకు ఆర్టికల్ 50 మీకు గుర్తుండే ఉంటుంది. అధికార పృథక్కరణ సిద్ధాంతం ప్రకారం న్యాయశాఖ అలాగే ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో వాటిని వేరు చేశారు. అంటే ఒకదాని విషయంలో మరొకటి కలగజేసుకోకూడదని చెప్పి ఉంటుంది. కానీ మరి సుప్రీంకోర్టు ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఒక విషయంలో ఎలా గడువుని నిర్దేశించిందంటే కనుక ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 142
ఏం చెప్తుంది ఆర్టికల్ 142 అంటే కనుక ఇది సంపూర్ణ న్యాయం అనే ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి తెలుపుతుంది. అంటే ఇటువంటి అధికారిని సుప్రీంకోర్టు ఎప్పుడు బయటికి తీస్తుందంటే రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఒక విషయంపై సరైన వివరణ లేనప్పుడు, సరైన నిబంధనలు లేనప్పుడు సందర్భానుసారం ఏది కరెక్టో దాన్ని సుప్రీంకోర్టు ఇంప్లిమెంట్ చేస్తుంది. అదే ఆర్టికల్ 142 ప్రకారం రాజ్యాంగం సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక అధికారం. ఆర్టికల్ 142 అంటే సంపూర్ణ న్యాయం కోసం ఒక డెసిషన్ని సుప్రీంకోర్టు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎంటీపీ చట్టం ఉంది, మనకు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఉంది. దీని ప్రకారం అబార్షన్ చేయాలి అంటే అత్యధికంగా 24 వారాలు మాత్రమే లిమిట్ అనమాట. అయితే కొన్ని సందర్భాలు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 26 వారాల గర్భంతో ఉన్న స్త్రీకి కూడా అబార్షన్కి అనుమతిస్తుంది. ఎలా ఇస్తుందంటే కనుక ఆ ఆర్టికల్ 142ని ఉపయోగించుకొని ఇస్తుంది. ఎందుకంటే చట్టంలో 24 వారాల వరకే ఉంది. 26 వారాల గర్భాన్ని తీయడానికి కూడా అనుమతిస్తుంది. ఎటువంటి సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ మహిళ కనుక మతిస్థిమితం లేని మహిళ అయితే, అంటే ఆమెకు గర్భం దాల్చిన విషయం ఆమెకు కూడా తెలియని పరిస్థితులు, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయన్నమాట. అటువంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు తనకున్నటువంటి ఈ పవర్ని బయటికి తీస్తుంది. అలాగే ఈ సందర్భంలో కూడా ఆర్టికల్ 142 ప్రకారం అంటే సంపూర్ణ న్యాయం, కంప్లీట్ జస్టిస్ అనే ఒక సిద్ధాంతం ప్రకారం ఈ తీర్పుని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఇలా ఈ అధికారాన్ని ఉపయోగించుకొని 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గడువు నిర్దేశించింది. బిల్లుకు సమ్మతి తెలపడం లేదా రాష్ట్రపతికి నివేదించడం లేదా శాసనసభకు తిప్పి పంపడం 3 నెలల్లోనే పూర్తి కావాలని వెల్లడించింది. అలాగే గవర్నర్ వెనక్కి పంపిన బిల్లును అసెంబ్లీ మళ్ళీ ఆమోదించి గవర్నర్కు పంపిస్తే నెల రోజుల్లోగా ఖచ్చితంగా సమ్మతి తెలపాలని స్పష్టం చేసింది. ఈ టైం లైన్ పాటించే విషయంలో విఫలమైతే కోర్టు యొక్క జ్యుడిషియల్ రివ్యూకు గవర్నర్ సిద్ధపడాల్సి ఉంటుందని ఒక రకంగా హెచ్చరించింది కూడా. తమిళనాడు అసెంబ్లీలో రెండోసారి ఆమోదం తర్వాత గవర్నర్కు పంపిన బిల్లులను సమ్మతి తెలిపే విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించుకుంది. అలాగే అసలు ఈ వివాదం ఎలా మొదలైందో ఒకసారి గమనిస్తే తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్ రవి డిఎంకే ప్రభుత్వం మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను సమ్మతి తెలపకుండా గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డిఎంకే సర్కారు మండిపడుతుంది. 12 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయని, వాటిని ఆమోదించేలా ఆదేశం ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం అంటే డిఎంకే ప్రభుత్వం 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ తన వద్ద 10 బిల్లులే పెండింగ్లో ఉన్నాయని గవర్నర్ 2023 నవంబర్ 13న ప్రకటించారు. తరువాత అసెంబ్లీ నవంబర్ 18న ప్రత్యేకంగా సమావేశమై ఆ 10 బిల్లులను మళ్ళీ ఆమోదించి గవర్నర్కు పంపించింది. తనకు వద్దకు వచ్చిన బిల్లులను గవర్నర్ నవంబర్ 28వ తేదీన రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేశారు. ఎలా? ఆర్టికల్ 201 ప్రకారం. అలాగే ఇక్కడ మీకు ఈ చారిత్రాత్మక జడ్జిమెంట్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పిక్స్ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. జస్టిస్ జేబీ పార్దీవాలా లెఫ్ట్ సైడ్, అలాగే జస్టిస్ ఆర్ మహాదేవన్ గారు రైట్ సైడ్. అలాగే చరిత్రలో తొలిసారిగా రాష్ట్రపతి లేదా గవర్నర్ ఆమోదం లేకుండానే కొన్ని బిల్లులు అనేవి చట్టాలుగా మారాయి. తమిళనాడు ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య వివాదానికి కాక అంతిమంగా సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు కారణమైన 10 బిల్లులు ఎట్టకేలకు చట్టంగా మారాయి. ఆ క్రమంలో మరో సంచలనానికి కారణమయ్యాయి. దేశ చరిత్రలో తొలిసారిగా గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఆమోదించకుండానే చట్టంగా మారిన బిల్లులుగా చరిత్ర సృష్టించాయి. ఇది భారత శాసన నిర్మాణ చరిత్రలో కనీవిని ఎరుగని సంఘటనగా నిలిచిపోనుంది. ఆ 10 బిల్లులను అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపిన గవర్నర్ ఆమోద ముద్ర వేయకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, అది చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తెలపడం తెలిసిందే. వాటికి గవర్నర్ ఆమోదం లభించినట్లుగానే పరిగణిస్తున్నట్లు పేర్కొంటూ ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించిన విశేషాధికారాల ద్వారా ఏప్రిల్ 8వ తేదీన తీర్పు వెలువరించింది. ఈ డేట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. దాంతో గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ లాంఛనంగా ఆమోదించకుండానే సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే వాటికి
చట్టరూపం కల్పిస్తున్నట్లుగా ఆ గెజిట్లో స్పష్టంగా పేర్కొంది. వీటిలో తమిళనాడు వర్సిటీలు, ఫిషరీస్ వర్సిటీ, వైస్ ఛాన్సలర్ల బిల్లులు తదితరాలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో ఒక బిల్లు చట్టంగా రూపొందాలంటే ముందుగా అసెంబ్లీ, తరువాత గవర్నర్ ఆమోదం పొందాలి. గవర్నర్ దానిని ఆమోదించకుండా పెండింగ్లో పెట్టవచ్చు, లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు, లేదంటే అసెంబ్లీ యొక్క పునఃపరిశీలన నిమిత్తం తిప్పి పంపవచ్చు. అయితే అసెంబ్లీ రెండవసారి ఆమోదించి పంపితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా గవర్నర్ విధిగా అనుమతి తెలపాల్సిందే. అలా కాకుండా రెండోసారి అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను తమిళనాడు గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపడాన్ని స్టాలిన్ సర్కారు 2023లో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై కోర్టు గత ఏప్రిల్ 8వ తేదీన తీర్పు వెలువరించింది. గవర్నర్ చేసిన చర్య రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టికల్ 200కు ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. గవర్నర్ పునఃపరిశీలనకు వచ్చిన 2023 నవంబర్ 18వ తేదీ నుండి ఈ బిల్లులకు ఆమోదం లభించినట్లు పేర్కొంది. అంతేకాకుండా ఇకపై గవర్నర్లు తమ వద్దకొచ్చే బిల్లులపై 3 నెలలలోగా నిర్ణయం తీసుకోవాలి. అదే బిల్లు రెండవసారి వస్తే నెలలోపు ఆమోదం తెలిపి తీరాలి అని గడువు విధిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఏంటి ఈ పాయింట్ మీరు గమనించాలి. ఇకపై సుప్రీంకోర్టు యొక్క తీర్పు వెలువరించింది కాబట్టి ఇకపై ఏ రాష్ట్రానికి సంబంధించి అయినా సరే అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించి పంపిన బిల్లులకు ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయన 3 నెలల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అలాగే రెండవసారి అంటే ఒకవేళ తిప్పి పంపితే, వెనక్కి పంపితే, రిజెక్ట్ చేస్తే కనుక ఆ బిల్లునే అసెంబ్లీ రెండవసారి ఆమోదించి తిరిగి పంపితే 1 నెలలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఇదే తీర్పును రాష్ట్రపతికి కూడా అన్వయిస్తూ సుప్రీంకోర్టు మరో సంచలనాత్మక నిర్ణయం కూడా తీసుకుంది. స్పష్టమైన గడువు నిర్దేశించిన సుప్రీంకోర్టు ఒకవేళ ఇలా ఆ బిల్లుపై నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించవచ్చు అని తెలిపింది. ఈ విషయమై రాష్ట్రపతికి వీటో అధికారాలు లేవు అని కూడా తెలిపింది. ఆ నిర్ణయాలు న్యాయ సమీక్షకు అతీతం కావు. అంటే ఒకవేళ అటువంటి నిర్ణయాలు ఏదైనా తీసుకుంటే కనుక న్యాయ సమీక్షకు అతీతం కావని తెలిపింది. తమిళనాడు గవర్నర్ కేసులో చరిత్రాత్మక తీర్పును వెల్లడించింది. రాష్ట్రపతికి గడువు నిర్దేశించడం చరిత్రలో ఇదే తొలిసారి. అంటే సుప్రీంకోర్టు రాష్ట్రపతికి అంతకుముందు వరకు మనకు ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతికి సలహా మాత్రమే ఇస్తుంది. కానీ ఫస్ట్ టైం దేశ చరిత్రలో మొట్టమొదటిసారి రాష్ట్రపతి గడువు నిర్దేశించడం, అంటే ఈ టైంలోగా మీరు తప్పనిసరిగా చెయ్యాలి అని సుప్రీంకోర్టు తెలపడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ఎంత పవర్ను ఉపయోగించుకుందంటే కనుక ఆర్టికల్ 142. ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు గవర్నర్కి ఎటువంటి గైడ్లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిపిందో చూసాం కదా. ఇక్కడ రాష్ట్రపతికి కూడా తెలిపింది. గవర్నర్ల నుంచి ఆమోదం నిమిత్తం రాష్ట్రపతి వద్దకు వచ్చే బిల్లుల విషయమై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాటిపై అంటే ఆ బిల్లులపై రాష్ట్రపతి 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని పేర్కొంది. తమిళనాడు గవర్నర్కు సంబంధించిన కేసుపై ఇటీవల వెలువరించిన తీర్పులో ఈ మేరకు స్పష్టం చేసింది. రాష్ట్రపతికి సర్వోన్నత న్యాయస్థానం ఇలా గడువు విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 3 నెలలు దాటినా సరైన కారణాలు చూపకుండా బిల్లులపై రాష్ట్రపతి ఏ నిర్ణయము తీసుకొని పక్షంలో సంబంధిత రాష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా బిల్లుల విషయంలో ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు న్యాయ సమీక్షకు అతీతమేమీ కాదు, వాటిని కోర్టులు సమీక్షించవచ్చని కూడా పేర్కొనడం విశేషం. అంటే ఏదైతే మనకు ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రానికి సంబంధించిన బిల్లులను గవర్నర్ రాష్ట్రపతికి నివేదిస్తారు కదా, అకార్డింగ్ టు ఆర్టికల్ 201, అలా నివేదించిన బిల్లు మీద రాష్ట్రపతి కనుక ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు అని కోర్టు తెలిపిందనమాట. ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ తన వద్దకు పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా పెండింగ్లో పెట్టవచ్చు. అయితే అది ఎంతకాలం అన్న విషయంపై రాజ్యాంగం గడువు నిర్దేశించలేదు. అంత మాత్రాన బిల్లులపై నిరవధికంగా ఏ నిర్ణయము తీసుకోకుండా ఉండేందుకు
రాష్ట్రపతికి పాకెట్ వీటో అధికారం ఏమీ ఉండబోదని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రపతి తన వద్దకొచ్చిన బిల్లుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే, షల్ డిక్లేర్ అని ఆర్టికల్ 201లో స్పష్టంగా పేర్కొన్నారని సుప్రీంకోర్టు తెలిపింది. దానికి ఆ బిల్లుకి ఆమోదం తెలపడమో పెండింగ్లో పెట్టడమో ఏదో ఒకటి తప్పనిసరి అన్నదే దాని ఉద్దేశం. అంతే తప్ప రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను అదే రాజ్యాంగం తాలూకు స్ఫూర్తికి విరుద్ధంగా ఉపయోగించవచ్చని కాదు అని తెలిపింది. అదీ కాకుండా ఏ అధికారాన్నైనా వాడుకునే విషయంలో సముచిత కాలావధి తప్పనిసరి, చట్టపరంగా కూడా అదే సరైనది అని తెలిపింది. ఈ సాధారణ న్యాయ సూత్రానికి ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతికి సంక్రమించిన అధికారాలు కూడా అతీతం కాదు అని పేర్కొంది. ఏదైనా బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం 3 నెలలకు మించి ఆలస్యమై పక్షంలో అందుకు తగిన కారణాలను విధిగా నమోదు చేసి సంబంధిత రాష్ట్రానికి తెలియపరచాలి. రాష్ట్రాలు కూడా వాటికి సరైన వివరణలు, సమాధానాలు ఇవ్వడం ద్వారా ఈ విషయంలో పూర్తిగా సహకరించాలి అని స్పష్టం చేసింది. అలాగే ఈ గవర్నమెంట్కి గవర్నర్కి మధ్య వివాదాలు అనేవి మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ గవర్నమెంట్ వర్సెస్ ఆరిఫ్ మహమ్మద్, అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా గవర్నర్కి మధ్య ఇబ్బందులు ఉన్నాయి. కొంతకాలం క్రితం కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఇబ్బందులే వచ్చాయి. ఇలా ఈ తమిళనాడు బిల్లుల వ్యవహారం ఏదైతే సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చిందో, సేమ్ కేరళ గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈ నిర్ణయం ఈ తీర్పు మాకు కూడా వర్తిస్తుందా లేదా ఒకసారి సమీక్షించండి అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఒక ఇద్దరితో కూడిన ధర్మాసనం, జస్టిస్ పిఎస్ నరసింహ అలాగే జస్టిస్ జాయ్ మాల్యా బాగ్జీ యొక్క ధర్మాసనం ఈ విషయంపై మే నెల 6వ తేదీన విచారణ జరుపుతామని వెల్లడించింది. అయితే కేరళ ప్రభుత్వం ప్రస్తావిస్తున్న అంశాలకు ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పు వర్తించదని కేంద్రం అలాగే గవర్నర్ తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ అలాగే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ వాదనలు వినిపించారు. మనకు భారతదేశంలో అత్యున్నత న్యాయ అధికారి ఎవరు అంటే కనుక మనం అటార్నీ జనరల్ని చెప్పాలి. అత్యున్నత న్యాయమూర్తి అంటే కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతారు. అత్యున్నత న్యాయ అధికారి అంటే కనుక అటార్నీ జనరల్ అవుతారు. ఈ పాయింట్ని కూడా మీరు ఈ సందర్భంగా ఒకసారి రీకాల్ చేసుకోవాలి. అలాగే ప్రస్తుతం ఆరిఫ్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో వివాదాస్పదంగా వ్యవహరించిన కేరళ మాజీ గవర్నర్ అనమాట. ప్రస్తుతం ఆయన బీహార్కి గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే తీర్పు వచ్చే నెల మే నెలలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి తీర్పు వచ్చిన తర్వాత దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. అలాగే తర్వాత టాపిక్ చూసుకుంటే భారత న్యాయ నివేదిక 2025 పేరుతో ఒక నివేదిక వెలువడడం జరిగింది. ఈ నివేదిక అధ్యయనంలో పాల్పంచుకున్న ఆ సంస్థలేంటి, అలాగే ఆ అధ్యయనంలోని ముఖ్యమైన అంశాలేంటో ఒకసారి చూస్తే, దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు 15 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని భారత న్యాయ వ్యవస్థపై విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది. అమెరికాలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 150 మంది జడ్జీలు ఉండగా, అదే యూరోప్లో చూసుకుంటే 220 మంది జడ్జీలు ఉన్నారు. 2019 సంవత్సరంలో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం మొదలు కాగా భారత న్యాయ నివేదిక 2025 పేరుతో 4th ఎడిషన్ తాజాగా విడుదలైంది. ఈ అధ్యయనంలో పాల్పంచుకున్న మరికొన్ని సంస్థలు ఒకసారి చూస్తే సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్స్, దక్ష్, అలాగే టిస్ ప్రయాస్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ, హౌ ఇండియా లివ్స్ వంటి సంస్థలు ఈ అధ్యయనంలో పాల్గొన్నాయి. ఈ సంస్థల అన్ని పేర్లు మీరు గుర్తుంచుకోవక్కర్లేదు, కానీ ప్రధానంగా టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నివేదిక అనేది 2019లో ప్రారంభమైంది అని మాత్రం గుర్తుంచుకుంటే సరిపోతుంది. దేశంలో 140 కోట్ల జనాభాకు 21,285 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు. అంటే ప్రతి 10 లక్షల జనాభాకు 15 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. 1987లో ఏర్పాటైన న్యాయ కమిషన్ ఈ సంఖ్య 50గా ఉండాలని సూచించింది. అంటే ప్రతి 10 లక్షల మంది జనాభాకు 50 మంది న్యాయమూర్తులు ఉండాలి అని సూచించింది. కానీ ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? కేవలం 15 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. 2025లో
హైకోర్టులలో మొత్తం మంజూరు చేసిన పోస్టులలో 33% జడ్జి పోస్టులు ఖాళీగా ఉండగా, అదే డిస్ట్రిక్ట్ కోర్టులలో 21% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో చూసుకుంటే జిల్లా కోర్టుల్లో ఒక్కో న్యాయమూర్తిపై 2200 కేసుల పనిభారం ఉంది. అలాగే అలహాబాద్, మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాల్లో ఒక్కొక్క న్యాయమూర్తికి 15,000 కేసులు వినాల్సిన పరిస్థితి ఉంది. జిల్లా కోర్టులో మహిళా జడ్జిల ప్రాతినిధ్యం పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. మనకు ఈ పాయింట్ ఇంపార్టెంట్. పై 2 పాయింట్లు కూడా అంతగా అవసరం లేదు. అంటే పని భారం ఎంత ఉందనేది మనకు ఎక్కువ ఉందని తెలుసుకుంటే సరిపోతుంది. మరి ఎంత శాతం అనేది మనకు ఎగ్జామినేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయని కూడా ఏం అడగరు. అయితే జిల్లా కోర్టులో మహిళా జడ్జిల ప్రాతినిధ్యం పెరుగుతుందా తగ్గుతుందా అని క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే 2017లో చూసుకున్నప్పుడు ఈ జిల్లా కోర్టులో మహిళా జడ్జిల సంఖ్య 30% ఉండగా ప్రస్తుతం అంటే 2025 నాటికి 38.3% పెరిగింది. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే హైకోర్టులో చూసుకుంటే అంటే ఇందాక మనం చెప్పుకున్న జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టుల్లో మహిళా జడ్జీల ప్రాతినిధ్యం కదా, అదే హైకోర్టులో చూసుకుంటే హైకోర్టులో కూడా మహిళా జడ్జిల ప్రాతినిధ్యం స్వల్పంగా పెరిగింది. హైకోర్టులో 11.4% నుంచి 14%కి చేరుకుంది. అలాగే కులాల వారీగా కూడా న్యాయమూర్తుల సంఖ్యను ఈ నివేదిక వెల్లడించింది. డిస్ట్రిక్ట్ కోర్టులలో ఉన్న జడ్జిలలో 14% ఎస్సీ కేటగిరీ, 5% మంది ఎస్టీ కేటగిరీకి చెందిన జడ్జిలు ఉన్నారని వెల్లడించింది. అలాగే ఈ నివేదిక దేశంలో ఉన్న మహిళా ఐపీఎస్ల గురించిన ఒక డేటా కూడా వెలువరించింది. ప్రస్తుతం దేశంలో పోలీస్ విభాగంలో డైరెక్టర్ జనరల్ లేదా ఎస్పీ హోదాలో పనిచేస్తున్న మహిళల సంఖ్య 960 మాత్రమేనని ఈ నివేదిక వెల్లడించింది. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే ఒక్క రాష్ట్రం కానీ ఒక కేంద్రపాలిత ప్రాంతం కూడా పోలీస్ దళంలో మహిళా ప్రాతినిధ్యం కోసం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేదని తెలిపింది. అంటే ఒక్క రాష్ట్రం కూడా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేదు. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. అలాగే నూతన లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి నియమించబడ్డారు. ఈ నియామకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాము. 23వ న్యాయ కమిషన్ అంటే 23వ లా కమిషన్ చైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి నియమితులయ్యారు. కొత్త కమిషన్ నియామకానికి ప్రధాని ఆమోదం తెలిపినట్లుగా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది అంటే 2024 సెప్టెంబర్ 3వ తేదీన ఈ 23వ లా కమిషన్ 3 ఏళ్ల కాల పరిమితితో ఏర్పడింది. అలాగే ఈ కమిషన్లో పూర్తి స్థాయి సభ్యులుగా హితేష్ జైన్ అలాగే ప్రొఫెసర్ డిపి వర్మ ఏప్రిల్ 15వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఈ కమిషన్ పదవీ కాలం 2027 ఆగస్టు 31 వరకు కొనసాగబోతుంది. ఈ పదవీ కాలం మనకు చాలా ఇంపార్టెంట్. సెప్టెంబర్ 3 అంటే 2024 సెప్టెంబర్ 3న ఈ లా కమిషన్ అనేది ఏర్పడింది. ఈ లా కమిషన్ అనేది 2027 ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. అలాగే గత లా కమిషన్ అంటే 22వ లా కమిషన్లో కూడా ప్రొఫెసర్ డిపి వర్మ సభ్యుడిగా ఉన్నారు. అలాగే ఈ కమిషన్ ఏ విధులు నిర్వహిస్తుందో ఒకసారి చూస్తే నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి ఎవరైతే యూసీసీ ఏదైతే ఉందో ఇది అమలుపరచవచ్చో లేదో కూడా ఈ కమిషన్ పరిశీలిస్తుంది. అలాగే లా కమిషన్ చైర్మన్గా నియమితులైన జస్టిస్ మహేశ్వరి జనవరి 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2023 మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. అలాగే మనకు లాస్ట్ ఏదైతే 22nd లా కమిషన్ ఉందో ఈ లా కమిషన్కు చైర్మన్గా రుతురాజ్ అవస్థి గారు వ్యవహరించారు. తరువాతి టాపిక్ చూస్తే ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఉందో ఇది అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్లో ఏ సమయాల్లో ఏ ప్రక్రియ జరిగింది అనేది క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టండి అని అడగవచ్చు, లేదా వరుస క్రమం అని చెప్పి కూడా అడగవచ్చు. కాబట్టి ఇక్కడ నేను ఏదైతే స్లైడ్లో మీకు మెన్షన్ చేస్తానో అవి మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఒక పాయింట్ అడిగే అవకాశం అయితే ఉంది. ఇక్కడ 2024 ఆగస్టు 1వ తేదీన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించింది. అంటే ఎస్సీ వర్గీకరణకు ఓకే చెబుతూ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది.
దీంతో 2024 నవంబర్ 7వ తేదీన ఈ ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించిన కార్యాచరణ అనేది ప్రకటించబడింది. అదే సంవత్సరం నవంబర్ 15వ తేదీన జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రాతో కూడిన ఏకసభ్య కమిషన్, అంటే ఈ కమిషన్లో ఒకే ఒక వ్యక్తి ఉంటారు, అతనే రాజీవ్ రంజన్ మిశ్రా, ఈ కమిషన్ను నియమించారు. 2025 సంవత్సరం మార్చి 10వ తేదీన ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించింది. మార్చి 20 తేదీన కమిషన్ యొక్క నివేదికను శాసనసభ ముందు ఉంచారు. అలాగే ఆ శాసనసభ ఆమోదం కూడా తెలిపింది. ఏప్రిల్ 14వ తేదీన జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి సంబంధిత దస్త్రం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. అంటే జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఓకే తెలిపింది. అలాగే ఏప్రిల్ 15వ తేదీ అంటే నెక్స్ట్ డే ముసాయిదా ఆర్డినెన్స్, ఏదైతే డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ ఉంటుందో ఈ డ్రాఫ్ట్ ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం తెలపడం. ఏప్రిల్ 16వ తేదీ ఈ ఆర్డినెన్స్పై గవర్నర్ ఆమోదం తెలిపారు. ఏప్రిల్ 17వ తేదీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఏ రోజు నుండి అమల్లోకి వచ్చింది అంటే కనుక 2025 ఏప్రిల్ 17వ తేదీ నుండి. ఈ 2025 ఏప్రిల్ 17వ తేదీన ఆర్డినెన్స్ 2025 సంబంధించిన గెజిట్ విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఏప్రిల్ 17 నుండి ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అమల్లోకి వస్తుంది. అంటే ఏప్రిల్ 17 తర్వాత ఏవైతే నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ అవుతాయో అప్పటి నుండి ఈ ఎస్సీ వర్గీకరణ అనేది లెక్కలోకి వస్తుందన్నమాట. ఏప్రిల్ 17న అధికారికంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ 2025కి సంబంధించిన గెజిట్ జీవో నెంబర్ 19 ఈ నోటిఫికేషన్ను న్యాయశాఖ కార్యదర్శి అయిన ప్రతిభాదేవి విడుదల చేశారు. తద్వారా ఏప్రిల్ 17 నుండి వెలువడే నియామక ప్రకటనలు ఏవైతే రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులు ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలోనూ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఈ వర్గీకరణ అమలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో కూడా ఈ వర్గీకరణ వర్తిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వంలోని ఏదైనా శాఖకు సంబంధించిన పోస్టుల భర్తీలో కానీ కేంద్రం యొక్క ఆధీనంలో ఉండే కార్పొరేషన్లు, ఇతర సంస్థలు, విద్యా సంస్థలకు మాత్రం ఈ నిబంధనలు అనేవి వర్తించవు. అంటే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అనేది వర్తించదు. అలాగే మనం లాస్ట్ మంత్ వీడియోలోనే ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్లో ఏ గ్రూప్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారనేది చూసాము. మరొకసారి ఒకసారి చూద్దాము. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్లో సెక్షన్ 3 ప్రకారం రాష్ట్రంలో ఉన్న 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా చేసి 15% రిజర్వేషన్ను వర్గీకరించినట్టు తెలిపారు. అందులో గ్రూప్ 1లో ఉన్న 12 రెల్లి ఉపకులాలకు 1% రిజర్వేషన్ కల్పించారు. అలాగే గ్రూప్ 2లో ఉన్న 18 మాదిగ ఉపకులాలకు 6.50% రిజర్వేషన్ కల్పించారు. అలాగే గ్రూప్ 3లో ఉన్న 29 మాల ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ కల్పించారు. అలాగే ఈ రిజర్వేషన్లోనే మళ్ళీ మనకు మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ అనేది అమలవుతుంది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణలో 3 గ్రూపుల్లోనూ మహిళలకు 33 ఏదైతే రిజర్వేషన్ ఉందో అది కూడా అమలవుతుంది. ఇది ప్రభుత్వ నియామకాలు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనల్లో, అలాగే బ్యాక్లాగ్ పోస్టుల్లో తదితర వాటిల్లో మహిళలకు 33% రిజర్వేషన్ వర్తింపజేస్తారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అమల్లోకి వచ్చింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 14 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. ఎస్సీలోని గ్రూపుల వారీగా దీనిని ఫలాలు అందుతాయని తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదంపై న్యాయశాఖ జీవో నెంబర్ 33, అలాగే ఎస్సీ వర్గీకరణ అమలు తేదీపై ఎస్సీ సంక్షేమ శాఖ జీవో నెంబర్ 9, నిబంధనలపై ఎస్సీ సంక్షేమ శాఖ జీవో నెంబర్ 10, తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలకు సవరణ ఉత్తర్వులపై సాధారణ పరిపాలనా శాఖ జీవో నెంబర్ 99 జారీ చేశాయి. ఇక్కడ సాధారణ పరిపాలనా శాఖ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. జిఏడి అని మీరు చూస్తుంటారు జీవో నెంబర్ల దగ్గర. అలాగే ఏప్రిల్ 14 నుండి వెలువడే నియామక ప్రకటనలకు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఈ వర్గీకరణ అమలవుతుందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఈ నెల 8వ తేదీన
గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇది చట్టరూపం దాల్చింది. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి గమనించారా? ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఆర్డినెన్స్, బిల్ కాదు. ఇక్కడ తెలంగాణలో కంప్లీట్ బిల్ అనమాట. బిల్ పాస్ అయ్యి చట్టంగా వచ్చింది. అలాగే గవర్నర్ ఆమోదం తర్వాత వర్గీకరణ చట్టం 2025 ఈ నెల 14న తెలంగాణ యొక్క రాజపత్రం అంటే గెజిట్లో ప్రచురించారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నిబంధనలు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే, ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ జీవో నెంబర్ 9, 10లను ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ శ్రీధర్ జారీ చేశారు. మొత్తం 15% ఎస్సీ రిజర్వేషన్లలో గ్రూప్ 1లోని ఉపకులాలకు 1%, గ్రూప్ 2లోని ఉపకులాలకు 9%, గ్రూప్ 3లోని ఉపకులాలకు 5% రిజర్వేషన్లుగా వర్గీకరించారు. అలాగే మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాలకు ప్రస్తుత నిబంధనల మేరకు 33 రిజర్వేషన్ అనేది అమలు అవుతుందని కూడా తెలిపారు. తరువాతి టాపిక్ చూస్తే, పాక్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనకు ఎప్పుడైనా సరే టీవీ ఛానళ్ళపై కానీ, యూట్యూబ్ ఛానల్స్పై కానీ, యాప్లపై కానీ నిషేధం విధిస్తూ ఎప్పుడైనా వార్తలు వస్తే మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఒక చట్టం అండ్ సెక్షన్ ఏదంటే ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A ప్రకారం నిషేధం విధిస్తుందని అర్థం చేసుకోవాలి. మీకు గుర్తుండే ఉంటుంది, గాల్వాన్ లోయ దగ్గర జరిగిన ఘటనలో కల్నల్ సంతోష్ బాబు గారు చనిపోయిన తర్వాత చైనాకు సంబంధించిన కొన్ని యాప్స్ మీద భారత ప్రభుత్వం నిషేధం విధించింది. టిక్ టాక్ కానివ్వండి, క్యామ్ స్కానర్ కానివ్వండి, ఇలా కొన్ని రకాల యాప్స్ మీద నిషేధం విధించింది. ఎలా విధించిందంటే కనుక సేమ్ యాక్ట్ అనమాట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A. ఇక టాపిక్లోకి వెళ్తే, భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలతో 16 పాక్ యూట్యూబ్ ఛానళ్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇక్కడ ఈ నెంబర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ని పాక్ యూట్యూబ్ ఛానళ్ళపై నిషేధం విధించిందని అడిగే అవకాశం ఉంది. అవి ఏంటి అని అడగకపోవచ్చు, కానీ ఎన్ని నెంబర్ అనేది కూడా మనకు ఇంపార్టెంట్ అవుతుంది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ సహా పలు మీడియా ఛానళ్ళు, అలాగే కొంతమంది పాత్రికేయుల సామాజిక మాధ్యమ ఖాతాలపై వేటు వేసింది. ఇప్పటికే పాకిస్తాన్ సర్కార్కు చెందిన అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ ఎక్స్ ఖాతాను కూడా భారత్తో నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఈ టాపిక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది మన కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, నిజ జీవితంలో కూడా ఈ టాపిక్తో మనకు రిలేట్ అయ్యే అంశాలు చాలా ఉంటాయి. మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ 2 or 3 years బ్యాక్ ఒక పర్సన్ ఇలాగే హ్యాపీ ఇండిపెండెన్స్ డే పాకిస్తాన్ అని చెప్పి ఆగస్టు 14న ఒక స్టేటస్ పెట్టుకుంటే అది కేసు అయింది. ఆ కేసు విషయంలో కూడా కోర్టు అనేది ఒక వెర్డిక్ట్ ఇచ్చింది. ఏంటంటే స్టేటస్ పెట్టుకోవడం, విష్ చేయడం తప్పేమి కాదు అని తీర్పు చెప్పింది. ప్రస్తుతం అటువంటి సిమిలర్గా ఉన్నటువంటి ఒక కేసు ఇది. సామాజిక మాధ్యమంలో వచ్చిన ఏదైనా ఒక పోస్ట్ను లైక్ చేయడం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పోస్టును లైక్ చేయడం వేరు, షేర్ చేయడం వేరు. లైక్ చేసినంత మాత్రాన ఆ పోస్టును విరివిగా ప్రచారంలోకి చేసినట్లు లేక ప్రచురించినట్లు పరిగణించలేమని స్పష్టం చేసింది. ఇక్కడ ఏంటంటే మనం ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా ఒక వీడియోని చూస్తుంటాం, మనకు నచ్చితే దాన్ని లైక్ చేస్తాం. కానీ షేర్ చేయడానికి, లైక్ చేయడానికి కొంత డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారనుకోండి, అది చాలా ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. కానీ లైక్ చేసినంత మాత్రాన అది ఇబ్బందులు సృష్టించడానికి మీరే కారణమయ్యారని కాదు అని ఈ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు చెప్తుంది. మనకి ఎగ్జామినేషన్లో కూడా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల సామాజిక మాధ్యమంలో పోస్ట్ను లైక్ చేయడం నేరం కాదు అని ఏ హైకోర్టు తీర్పు ఇచ్చిందంటే కనుక అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ సందర్భంగా హైకోర్టు ఒక సెక్షన్ను, ఒక యాక్ట్ను కోట్ చేస్తూ తీర్పు ఇచ్చింది. అవి కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఐటీ యాక్ట్, ఏదైతే ఐటీ యాక్ట్ 2000 ఉందో ఆ చట్టంలోని సెక్షన్ 67A కిందకి ఈ సామాజిక మాధ్యమంలో పోస్టును లైక్ చేయడం అనే వ్యవహారం రాదు అని చెప్తుంది. ఏం తెలుపుతుంది సెక్షన్ 67 అనేది అంటే కనుక అసభ్య, అశ్లీల, అభ్యంతరకర సమాచారాన్ని అలాగే దృశ్యాలను అంటే ఫొటోస్ కానీ షేర్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తుంది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక అశ్లీల అంటే సెక్సువల్ కంటెంట్ కానీ అసభ్యకరంగా ఉన్నటువంటి ఏదైనా వీడియోని కానీ షేర్ చేస్తే కనుక మీ మీద కేసు ఏ చట్టం ప్రకారం పెడతారంటే కనుక ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 67 ప్రకారం మీకు శిక్ష విధించబడుతుంది. సో ఈ పాయింట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. తరువాతి అంశం జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది. మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఏ చిన్న అంశమైనా సరే ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగే మార్పులన్నీ కూడా మనం గమనిస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఏదైతే ఉందో చీఫ్ జస్టిస్ అంటే ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరుణ్ పల్లీని సిఫార్సు చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఈ పదాన్ని మీరు గమనించాలి. కొలీజియం కేవలం సిఫార్సు మాత్రమే చేస్తుంది, నియామకాలు అనేవి చేపట్టదు. నియామకం చేయవలసిన బాధ్యత అంతా కేంద్ర న్యాయశాఖ చూసుకుంటుంది అన్నమాట. ఇక పాయింట్లోకి వెళ్తే పంజాబ్ హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ అరుణ్ పల్లీ ఈయనను జమ్మూ కాశ్మీర్ లడఖ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. మీకు ఆల్రెడీ కొలీజియం గురించి తెలిసిందే కదా. ఇది చట్టబద్ధమైన సంస్థ కాదు, రాజ్యాంగబద్ధమైన సంస్థ కూడా కాదు. కేవలం జడ్జెస్ కేసెస్ అంటాం కదా, 4 జడ్జెస్ కేసెస్ ఉంటాయి. వీటి ద్వారా ఏర్పడినటువంటి ఒక 5 సభ్యులతో కూడినటువంటి ఒక విభాగం. ఇందులో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉంటారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో జరిగిన కొలీజియం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1964 సెప్టెంబర్ 18 జన్మించిన జస్టిస్ పల్లీ పంజాబ్ హర్యానా ఉమ్మడి హైకోర్టుకు న్యాయమూర్తిగా 2013 డిసెంబర్ 28న పదోన్నతి పొందారు. ఇక్కడ మనకు పర్సన్ కంటే బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమిస్తారు, ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు, ఏ ఆర్టికల్స్ ప్రకారం ఈ ప్రక్రియ అంతా జరుగుతుందనేది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు పర్సన్స్ కంటే ఈ బేసిక్స్ మీద ఎక్కువగా ఎగ్జామినేషన్లు అడుగుతారు కాబట్టి సో వాటిపైన కూడా ఒకసారి చూద్దాం. మనకు భారత రాజ్యాంగంలో పార్ట్ 6 రాష్ట్ర ప్రభుత్వం అనే అంశం గురించి తెలుస్తుంది. ఇందులో ఆర్టికల్ 150 నుండి 237 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. వీటిలో ఆర్టికల్ 214 నుండి 231 వరకు ఉన్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హైకోర్టుకు సంబంధించిన అంశాలు. దీంట్లో ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఏర్పాటు చేయవచ్చు. అయితే 1956 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రాజ్యాంగంలో ఉన్న 231వ ఆర్టికల్కు మార్పు చేశారు. ప్రస్తుతం ఆర్టికల్ 231 ప్రకారం 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ఒక హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు. అలాగే ఆర్టికల్ 241 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు. ఎగ్జాంపుల్ ఈ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు అనమాట. మీకు ఇక్కడ మనకు కేంద్రపాలిత ప్రాంతం అయింది కాబట్టి జమ్మూ కాశ్మీర్, ఈ ఆర్టికల్ మీకు ఇంపార్టెంట్. ఆర్టికల్ 241 ప్రకారం పార్లమెంటు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేకంగా ఒక హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు అని తెలుపుతుంది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం అనేది ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించాలంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని అలాగే సంబంధిత రాష్ట్రం లేదా కేంద్రపాలితం ఏవైతే ఉందో ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ కానీ లేదా కేంద్రపాలిత ప్రాంతం అయితే కనుక అలాగే న్యాయమూర్తికి ఉండవలసినటువంటి అర్హతలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్టికల్ 217లో తెలియజేశారు. దీని ప్రకారం 62 సంవత్సరాలకు మించి ఉండకూడదు. అయితే గతంలో ఇది 60 సంవత్సరాలుగా ఉండేది. కానీ పార్లమెంటు 15వ రాజ్యాంగ సవరణ చట్టం 1963 ద్వారా ఆర్టికల్ 217 ఏదైతే ఉందో దాన్ని సవరించి ప్రస్తుతం ఈ పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అలాగే ఆర్టికల్ 219 ఇక్కడ 239 అని పడింది, ఇది రాంగ్. ఆర్టికల్ 219 ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులచే ఆ రాష్ట్ర గవర్నర్ లేదా గవర్నర్ ద్వారా నియమించబడే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఇది ఇన్ ద కేసు ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో గవర్నర్ హాజరు కాకపోతే గవర్నర్ ద్వారా నియమించబడే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. అలాగే ఈ హైకోర్టు న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి 3వ షెడ్యూల్లో కూడా పేర్కొన్నారు. నూతన సీజేఐగా జస్టిస్ గవాయ్ నియామకం
మే 14న ప్రమాణ స్వీకారం చేయించనున్న రాష్ట్రపతి. భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. మే 14న ఆయన చేత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ బిఆర్ గవాయ్ను రాష్ట్రపతి నియమించినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ వెలువరించింది. ఈయన సిజేఐగా 6 నెలల పాటు కొనసాగి నవంబర్ 23న పదవీ విరమణ చేస్తారు. మనకు రాజ్యాంగంలో పార్ట్ 5 అనేది కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ గురించి తెలుపుతుంది. ఇందులో ఆర్టికల్ 124 నుండి 147 వరకు ఉన్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి సుప్రీంకోర్టుకు సంబంధించినవి. దీంట్లో ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరినీ కూడా రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే మనకు ఈయన 52వ సిజేఐగా ఉన్నారు కదా, మరి 50వ సిజేఐ అనేది మనకి ఈ సందర్భంగా తెలుసుకోవాలి. ఎందుకంటే 50 అనేది ఒక ల్యాండ్ మార్క్ మైల్ స్టోన్ కాబట్టి 58th సిజేఐగా ఉన్నవారు జస్టిస్ డివై చంద్రచూడ్. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ నుండి ఒక ప్రధాన న్యాయమూర్తిగా అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక వ్యక్తి వ్యవహరించారు కదా, ఆయన ఎన్నవ సిజేఐయో కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే ఈ అంశం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. సారారహిత రాష్ట్రమే లక్ష్యంగా నవోదయం 2.0 ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ను సారారహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నవోదయం 2.0 కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. తొలి దశలో అంటే ఫస్ట్ ఫేజ్లో ప్రభావిత గ్రామాలని గుర్తించాలని, రెండో దశలో సారా తయారీ విక్రయదారుల్ని బైండ్ ఓవర్ చేయాలని, మూడవ దశలో వారిపై కేసులు నమోదు చేయాలని, అలాగే నాలుగవ దశలో సారారహిత గ్రామాలుగా ప్రకటించాలని పేర్కొన్నారు. సచివాలయంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమైనవి ఏంటంటే మే 1 నాటికి కృష్ణా జిల్లాను సారారహిత జిల్లాగా మార్చాలి. అలాగే టెక్కలి, గుడివాడలో నూతన మద్యం డిపోల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. వీలైనంత వేగంగా మైక్రో బ్రూవరీ పాలసీలను సిద్ధం చేయాలి. ఎంఆర్పి ఉల్లంఘనను, వేళలో పాటించని మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలి. బెల్ట్ షాపుల నిర్వహణపై కఠినంగా వ్యవహరించాలి. అవసరమైన మేరకు కంట్రోల్ రూమ్ వ్యవస్థను పటిష్టపరచాలి. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. వ్యసన విముక్తి కేంద్రాల ఏర్పాటు అంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను కూడా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలి. నీరా సొసైటీలు, తాటి ఉత్పత్తుల అభివృద్ధి కమిటీ ఏర్పాటుపై పొరుగు రాష్ట్రాల్లోని స్థితిగతులపై అధ్యయనం చేయాలి. ఈ టాపిక్ని మనం రాజ్యాంగంలో ఆర్టికల్ 47తో లింక్ చేయొచ్చు. మనకి రాజ్యాంగంలో పార్ట్ 4లో ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఆదేశ సూత్రాల గురించి వివరించారు. అందులో ఆర్టికల్ 47 ఏం చెప్తుందంటే మత్తు పదార్థాలను, మత్తు పానీయాలను వినియోగించడం నిషేధించాలి, అంటే మద్యపాన నిషేధం గురించి తెలుపుతుంది. ఈ అంశం చాలా రేర్ టాపిక్, ఎప్పుడో కానీ వార్తల్లోకి రాదు. ఇక్కడ మనకు ఈ మొత్తం డేటా కంటే ఒక చట్టము, ఆ చట్టం ప్రకారం స్పీడ్ బ్రేకర్కి సంబంధించిన విడ్త్ అండ్ హైట్ ఎంత ఉన్నాయో ఇంపార్టెంట్. నిబంధనలకు విరుద్ధంగా రహదారులపై ఏర్పాటు చేసిన వేగ నిరోధకాలను, స్పీడ్ బ్రేకర్లను తొలగించేలా లేదా వాటిని నిబంధనలకు అనుగుణంగా మార్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. న్యాయవాది తాండవ యాగేష్ దీనిని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అలాగే ఏపీ రహదారులు అభివృద్ధి సంస్థ కార్యదర్శి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, అలాగే డీజీపీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రోడ్లలో పలు చోట్ల నిబంధనలకు విరుద్ధంగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారని ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 1996 ప్రకారం ప్రతి స్పీడ్ బ్రేకర్ 3.7 మీటర్ల వెడల్పు, అలాగే 0.10 మీటర్ల ఎత్తు ఉండాలని పిటిషనర్ అయిన యోగేష్ పేర్కొన్నారు.
ఈ టాపిక్లో మనకు ఈ చట్టము అలాగే స్పీడ్ బ్రేకర్ యొక్క విడ్త్ అండ్ హైట్ ఎంత ఉండాలనేది మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇది ప్రతిసారి వచ్చే టాపిక్ కాదు. తరువాత టాపిక్ చూస్తే సింధు నదీ జలాల ఒప్పందం గురించిన టాపిక్. మీకు అందరికీ తెలిసిందే, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనం ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టాం. మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 51 డిపిఎస్పిలో భాగంగా ఆర్టికల్ 51 ఏం చెప్తుందంటే అంతర్జాతీయ శాంతి గురించి తెలుపుతుంది. 51 క్లాస్ ఏ అంతర్జాతీయ శాంతి భద్రతల పెంపొందింపు, 51 క్లాస్ బి ప్రపంచ దేశాలతో సత్సంబంధాల కొనసాగింపు, 51 క్లాస్ సి అంతర్జాతీయ చట్టాలను ఒప్పందాలను గౌరవించాలి. ఇది ఇంపార్టెంట్. అలాగే 51 క్లాస్ డి అంతర్జాతీయ వివాదాలు ఏమన్నా ఉంటే వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. మనకు భారతదేశ విదేశాంగ విధానంలో ఈ ఆర్టికల్ 51 చాలా కీలకం. అయితే ఇటీవల జరిగిన పహల్గామ్ ఉదంతం తరువాత మన భారతదేశం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. దాంట్లో భాగంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇక టాపిక్లోకి వెళ్తే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఈ నదీ జలాల అంశం చర్చనీయాంశమైంది. ఇరు దేశాల మధ్య విస్తరించి ఉన్న సింధు నది దాని ఉపనదుల జలాలను సాగు కోసం, అలాగే జల విద్యుత్ ఉత్పత్తి, జల రవాణా, చేపల వేట తదితరాల కోసం వినియోగించుకునేందుకు భారత్, పాకిస్తాన్ దశాబ్దాల క్రితం ఒక ఒప్పందం చేసుకున్నాయి. దాదాపు 9 సంవత్సరాల పాటు విస్తృత స్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19వ తేదీన నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు, గమనించాలి పాకిస్తాన్ ప్రధాని కాదు అధ్యక్షుడు, అయూబ్ ఖాన్లు ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి. జనరల్గా మనం పాకిస్తాన్ ప్రధానికి, భారత ప్రధానికి జరిగింది అనుకుంటాం, పాకిస్తాన్ అధ్యక్షుడికి జరిగింది. ఒప్పందంలో పేర్కొన్న మేరకు సింధు ఉపనదుల్లో తూర్పు వైపుగా ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు హక్కులు ఉంటాయి. అలాగే సింధు నది ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించే జీలం, చినాబ్లపై పాకిస్తాన్కు హక్కులు లభించాయి. ఈ నదీ జలాల వినియోగం ఇరు దేశాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఒక సహకార యంత్రాంగాన్ని నెలకొల్పారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పరస్పర సహకారం భావనతో నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడమే ఈ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం. ఇక్కడ మీకు పక్కన మ్యాప్ ఒకటి ఇచ్చాను, ఒకసారి గమనించండి, పాజ్ చేసుకుని వీడియోని. ఈ పిక్లో ఈ రావి, బియాస్, సట్లెజ్ ఏవైతే ఉన్నాయో ఇవి భారతదేశానికి హక్కులు లభిస్తాయి. భారతదేశం తన పాక్షిక హక్కు మేరకు పాకిస్తాన్ పరిధిలోని పశ్చిమ ఉపనదుల జలాలను పరిమితంగా వాడుకోవచ్చు. వ్యవసాయం, జల విద్యుత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు. అయితే పశ్చిమ దిశగా ప్రయాణించే జలాలు పాకిస్తాన్లోకి వెళ్లకుండా అడ్డుకోకూడదు. ఈ ఒప్పందంలో భాగంగానే గతంలో శాశ్వత సింధు కమిషన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిషన్లో ఇరు దేశాలకు ప్రాతినిధ్యం ఉంది. ఇరు దేశాలు తమ అభ్యంతరాలను ఈ శాశ్వత కమిషన్ ద్వారా చెప్పుకోవచ్చు. ఈ నదీ జలాలపై ఉద్దేశపూర్వకంగా డ్యామ్లను నిర్మించి హఠాత్తుగా నీటిని వదిలి నీటి బాంబులుగా మార్చకూడదని షరతు పెట్టుకున్నారు. గడిచిన 6 దశాబ్దాలలో ఈ నదీ ప్రవాహాల వెంట భౌగోళికంగా, రాజకీయంగా, అలాగే పర్యావరణ పరంగా చాలా మార్పులు వచ్చాయి. జీలం ఉపనది అయిన కిషన్ గంగా నదిపై భారతదేశం జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది. దీనిపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రాజెక్ట్ కారణంగా తమ భూభాగంలోకి నదీ జలాల ఉధృతి బాగా తగ్గిపోయిందని, సింధు నదీ జలాల ఒప్పందానికి భారత్ తూట్లు పొడుస్తుందని పాకిస్తాన్ వాదిస్తోంది. ఇక తర్వాత టాపిక్ చూస్తే కనీస ఓట్లు సాధిస్తేనే ఏకగ్రీవ ఎన్నిక నిబంధన అనేది ప్రతిపాదించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మనకు సాధారణంగా జరిగే ఎన్నికల్లో ఎప్పుడైనా సరే ఎవరైనా ఆపోజిట్ అభ్యర్థులు కనుక లేకపోతే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తూ ఉంటారు. అయితే సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్తుందంటే అలా కనీసం ఎలక్షన్ కూడా జరగకుండా ఒక అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించకూడదు, కనీసం ఓట్లు సాధించాలనే ఒక ప్రతిపాదనను పెట్టమని సూచన చేస్తుంది.
ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 53 క్లాస్ 2 యొక్క చెల్లుబాటు విషయమై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం బిల్ ఏదైతే ఉందో దాని విచారణలో భాగంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్తో కూడుకున్న ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు పార్లమెంటరీ ఎన్నికలలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భాలు 9 మాత్రమే ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. శాసనసభ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నికలు సాధారణమేనని పిటిషనర్ అయిన విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ సంస్థ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అరవింద్ దాతార్ అన్నారు. ఇక్కడ ఈ సెక్షన్ అనేది కొంత ఇంపార్టెంట్. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని ఏ సెక్షన్ ఆధారంగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారంటే కనుక సెక్షన్ 53 క్లాస్ 2 ప్రకారం అని గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఆల్.